హలో ఫ్రెండ్స్, గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ రిలీజ్కు నేటితో కరెక్ట్ 30 డేస్ ఉంది. మూవీ మీద ఉన్న అంచనాలేంటి, వరల్డ్ వైడ్గా మూవీ మీద ఎలాంటి హైప్ క్రియేట్ అయింది, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు 30 డేస్ బిఫోరే బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ చేసిర్రు. ఇండియా ట్రెండింగ్లోకి వచ్చింది. అలాంటి ట్వీట్లు అయితే పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కట్అవుట్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ మూవీ మీద ఉన్న హైప్ ఏ రేంజ్లో ఉండబోతుంది, స్టోరీ పాయింట్ కూడా లీక్ అయింది. ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ అయితే ఉండబోతుంది. కొన్ని కీలకమైన విషయాలు వార్ 2 మూవీ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ. యశ్రాజ్ ఫిలిం సంస్థ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ యాక్షన్ సీన్స్ అయితే అయాన్ ముఖర్జీ డైరెక్టర్ తెరకెక్కించిండు. హైప్ కూడా ఆ రేంజ్లోనే క్రియేట్ అవుతుంది. మొదటి భాగం ఎంత సంచలన విజయం సాధించిందో, స్టైలిష్ యాక్షన్ ఫిలిం అనే ఇండియాలో అలాంటి పేరు వచ్చింది వార్ మొదటి భాగానికి అయితే. రెండో భాగంలో హృతిక్ రోషన్ మొదటి భాగంలో హీరో కాబట్టి ఎప్పుడైతే సెకండ్ వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్నాడనే టాక్ బయటకు వచ్చిందో మూవీ మీద అంచనాలు మాత్రం డబుల్ స్టాండేజ్లో సెట్ అయిపోయినాయి. రెండు తెలుగు రాష్ట్రాలు అభిమానులు మాత్రం ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా నటిస్తుండు, తెలుగులో డబ్ అవుతుందని ఎక్కడ చూడట్లేదు. ఎన్టీఆర్ స్టేట్ మూవీ లాగానే ఎన్టీఆర్ అభిమానులు అయితే వార్ 2 కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. అందుకే ఈరోజు ఒక 30 డేస్ బిఫోర్ ట్రెండ్ మొదలు పెట్టారు. జస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే ఇండియా ట్రెండింగ్లోకి వచ్చింది. ట్విట్టర్లో అయితే ఆ రేంజ్ ట్వీట్లు పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు సిడేట్ ప్రాంతంలో ఆల్రెడీ కట్అవుట్స్ ఎక్కడ లాంచ్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేశారు. పక్క రాష్ట్రమైన బళ్ళారిలో కూడా ఎన్టీఆర్ కట్అవుట్స్ ఆల్రెడీ రిలీజ్ కంటే ముందు 15 డేస్ బిఫోర్ కట్అవుట్స్ కూడా లాంచ్ ఉండబోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు కానీ సినిమా రిలీజ్ కానీ 30 డేస్ బిఫోరే సెలబ్రేషన్స్ కానీ బెనిఫిట్ షోలు అయితే ఇప్పటికే 500 దాకా కన్ఫర్మ్ అవ్వడం కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 మీద రోజుకు అంచనాలు అయితే నెక్స్ట్ రేంజ్లోనే క్రియేట్ అవుతున్నాయి. దేవర మూవీకి ఎలాంటి అంచనాలు ఉన్నావో వార్ 2 మూవీ మీద కూడా అభిమానులు అలాంటి అంచనాలే క్రియేట్ చేసి పెట్టుకున్నారు. బాలీవుడ్లో మాత్రం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి ఇద్దరు టాప్ స్టార్ ఉన్నారు. దేవర మూవీ డే 1 కలెక్షన్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. ఎన్టీఆర్ అంటే మాస్ పుల్లింగ్ స్టార్డమ్ ఉన్న హీరో, హృతిక్ రోషన్ లాంటి హీరో ఇద్దరు కలిస్తే డే 1 నెంబర్ ఏ రేంజ్లో వస్తుంది, ఎలా రిలీజ్ చేయాలనేది ప్లాన్ అయితే పక్కాగా ఉంది. బాలీవుడ్లో మాత్రం వార్ 2 మీద 2025లో బిగ్గెస్ట్ మూవీగా ప్రజెంట్ అయితే రిలీజ్ అవుతుంది. అలాంటి హైప్ అయితే ఈ మూవీ మీద ఉంది. అందుకే బాలీవుడ్ యశ్రాజ్ ఫిలిం సంస్థ అయితే నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఆల్మోస్ట్ 10,000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానీ అయితే రెడీగా ఉంది. బాలీవుడ్లో అయితే మల్టీప్లెక్స్లలో ఎక్కడ చూసినా కానీ ఆగస్టు 14న అయితే వార్ 2 అనేది స్క్రీన్సే మనకు దర్శనమిస్తుంది. ఆ రేంజ్లోనే ప్లాన్ జరిగింది. ఇంకా ట్రైలర్ కూడా నెక్స్ట్ వీక్లోనే 100% రాబోతుంది. ట్రైలర్ అయితే వార్ 2 అనేది ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమా మీద అంచనాలు ఏంటి, ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎన్టీఆర్ క్యారెక్టర్, హృతిక్ రోషన్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది అనేది ఆఫ్టర్ ట్రైలర్ మనకు ఒక కన్క్లూజన్ అయితే రాబోతుంది. ఇంకా సినిమా స్టోరీ ఇది అనేది ఈ మధ్యకాలంలో ఒక వార్త కూడా వస్తుంది. ఆల్రెడీ మొదటి భాగంలో కబీర్ అనే ఏజెంట్ ఎంత పవర్ఫుల్లో తెలుసు మనకు. కానీ ఆ కబీర్ అనే ఏజెంట్ కొన్ని క్లిష్ట పరిస్థితులలో ఇండియాకు రివర్స్ అయితే తనకన్నా పవర్ఫుల్ ఏజెంట్గా విక్రమ్ వచ్చిన తర్వాత, ఏజెంట్ విక్రమ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఊహాతీతం ఆ రేంజ్లోనే ఉన్నాయంట. మనకు ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది ఎన్టీఆర్ది, నా కళ్ళు నిన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నాయి కబీర్, నువ్వేం చేస్తున్నావు అని ప్రతి కదలిక నా కళ్ళు వెంటాడుతూనే ఉన్నాయంటే ఏజెంట్గా ఉన్న కబీర్ ఇండియాకు ఎందుకు ఎదురు తిరిగాడు, వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఇద్దరు పవర్ఫుల్ ఏజెంట్ల మధ్య యాక్షన్ సీన్స్ అయితే బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. మూవీ మీద కూడా ఇండియాలో మోస్ట్ అవైటెడ్ 2025 రిలీజ్ అవుతున్న మూవీగా అలాంటి హైప్ అయితే క్రియేట్ అయింది. బాలీవుడ్లో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఓవర్సీస్లో కానీ ఈ మూవీ మీద అయితే భారీ అంచనాలే ఉన్నాయి. స్టోరీ పాయింట్ కూడా కొద్దిగా రివీల్ అయింది కాబట్టి చాలా పవర్ఫుల్ స్టోరీ అన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక యాక్షన్ సీన్స్ ఏ రేంజ్లో ఉంటాయి, ఎమోషనల్గా ఎంత గొప్పగా కట్టుకుంటుంది, దేశభక్తి ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే. సినిమా అయితే ఇలాంటి అంచనాల మధ్య ఆగస్టు 14th భారీ పోటీలో కూలీ సినిమా ప్లస్ వార్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి డే 1 నెంబర్ ఎంత రాబడుతుంది అనేది ఇదే మాట ఇండస్ట్రీ సర్కిల్లో వినబడుతుంది. కూలీ సినిమా లేకుండా సోలో రిలీజ్ ఉంటే
100% 300 కోట్ల గ్రాస్ వార్ 2. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ 300 కోట్ల గ్రాస్ పూలింగ్ అనేది వాళ్ళిద్దరు 100% జరిగేది. కానీ కూలీ దెబ్బతో తమిళనాడు కానీ, మలయాళం కానీ, ఇటు కర్ణాటక కానీ భారీ కలెక్షన్స్ డ్రాప్ అయితే ఉండే అవకాశం ఉంది. రజనీకాంత్కున్న మాస్ ఇంపోరియా తెలుసు. మలేషియా కానీ, జపాన్ కానీ అదర్ కంట్రీలలో రజనీకాంత్ పేరు మీద ఒక రేంజ్ కలెక్షన్స్ మొదలవుతాయి. యావరేజ్ సినిమాలు కూడా మలేషియాలో, తర్వాత జపాన్లో కానీ, కొన్ని ప్రాంతాల్లో అయితే దుబాయ్లో కానీ రజనీకాంత్ ఆ రేంజ్ స్టార్డమ్ కలెక్షన్స్ అయితే నమోదవుతాయి. ఆ దెబ్బ అనేది వార్ 2 అనేది స్పష్టంగా కానొస్తుంది. ప్రజెంట్ అయితే వార్ 2 అనేది డే 1 అనేది ప్రిడిక్షన్ అయితే 100% 200 కోట్ల గ్రాస్ తోటే డే 1 కలెక్షన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఉన్నాడు, హృతిక్ రోషన్ లాంటి మాస్ హీరో ఉన్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు, టైర్ 1 హీరోలు ఉన్నప్పుడు బాక్స్ ఆఫీస్ పూలింగ్ అనేది డే 1 థియేటర్ల దగ్గర స్పష్టంగా కానొచ్చే అవకాశం ఉంది. 200 కోట్లు పాజిటివ్ టాక్ వస్తే సండే ఎంత నెంబర్ రాబడుతుంది అనేది 300 కోట్ల మార్క్ టచ్ చేస్తుందా లేదనేది వెయిటింగ్. ప్రజెంట్ అయితే 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వార్లో అప్పర్ హ్యాండ్లో వార్ 2 అయితే ఉంది. కూలీ సినిమా కూడా 30 days ప్రమోషన్ మాలైతే భారీ స్థాయిలోనే వేస్తున్నారు. వెయిటింగ్. ఎన్టీఆర్ అభిమానులు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ సెలబ్రేషన్ చేయడానికి వార్ 2 కోసం అయితే రెడీ ఉన్నారు. ఇప్పుడే ఇలా ఉంటే డ్రాగన్ సినిమా రిలీజ్ టైంకు 2 తెలుగు రాష్ట్రాల్లో షేక్ అయిపోతావేమో. 2 తెలుగు రాష్ట్రాల అగ్గిరావ అంటుకుంటుందేమో 100%. దేవర మూవీకి కొరటాల శివ వంటి డైరెక్టర్, ఆ సినిమాకి దేవరకు ఆ రేంజ్ సెలబ్రేషన్స్, ఆ రేంజ్ కట్అవుట్స్ ఉంటే, వార్ 2 మూవీకి డబ్బింగ్ సినిమాకి ఈ రేంజ్లో ఉంటే, అభిమానులకు ఎంతో ఇష్టమైన ప్రశాంత్ నీల్ డైరెక్టర్, అందులోను ఎన్టీఆర్కి వీరాభిమాని, అందులోను KGF 1, KGF 2 సలార్ మూవీ తర్వాత తీస్తున్న డైరెక్టర్, ఎన్టీఆర్ వరుస బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత డ్రాగన్ మూవీకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్లో ఉంటుందో సెలబ్రేషన్స్ కానీ, డే 1 కలెక్షన్స్ కానీ ఊహాతీతమే. నాకు తెలిసి ఆ సినిమా ఇండియన్ సినిమాలో డే 1 కలెక్షన్ 90% ఎగిరిపోయే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే వార్ 2 అయితే 80% ఇండియన్ సినిమాలో ప్రతి ఏరియా రికార్డు డే 1 బ్రేక్ చేసే అవకాశం ఉంది. అలాంటి క్యాపబిలిటీ వార్ 2కి అయితే 100% కానొస్తుంది. డ్రాగన్ లెక్క అయితే అది వేరేలాగా ఉండేలాగా ఉంది. ఇంకా ప్రజెంట్ అయితే వార్ 2 ప్రమోషన్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ వీక్స్ నుంచి ట్రైలర్ రాబోతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు. విలన్ క్యారెక్టర్ అయినా, కామెడీ క్యారెక్టర్ అయినా కానీ, ఎమోషనల్ క్యారెక్టర్ అయినా కానీ, ఏ క్యారెక్టర్ అయినా కానీ జస్ట్ క్షణాల్లోనే డిఫరెంట్ లుక్లోకి మారే అలాంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. నిజంగా నిన్న చాలా బాధ అనిపించింది కోట శ్రీనివాసరావు ఇంటి దగ్గర చూస్తుంటే, వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే. ఎన్టీఆర్ నాకు ఎంతో ఇష్టం. ఈ మధ్యకాలంలో చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోలో ఎవరు ఇష్టం అంటే ఎన్టీఆర్ ఇష్టమని పదే ఎంతో ఎన్టీఆర్లోని పొటెన్షియాలిటీ, మాస్, క్యాపబిలిటీ, ప్రజెంట్ నటన మీద సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్, అందుకే ఇష్టమని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అన్న కూడా ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఎన్టీఆర్ అని అంటే ఎంతో ఇష్టం కోట శ్రీనివాసరావుకి. అలాంటి నటుడు విలన్ అంటే గుర్తొచ్చేది కోట, కామెడీ అంటే గుర్తొచ్చేది కోట, ఎమోషన్ ఏదైనా ఫాదర్ క్యారెక్టర్ అంటే గుర్తొచ్చేది కోట. అలాంటి నటుడు నిన్నటితో కాలం. థ్యాంక్ యూ సో మచ్. వార్ 2 ప్రమోషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇండియా ట్రెండింగ్లోకి వెళ్ళింది.